నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఆంధ్రాలో పోలింగ్ తర్వాత అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు కావచ్చు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే చోటు చేసుకున్నాయో వాటికి సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఏంటి అయితే దీని మీద ఈసీ అయితే విచారణ జరిపించాలని చెప్పేసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు మరి అక్కడ ఎవరైతే పోలీసులు ఆ విధులలో ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత ఎలాంటి ఘటనలు మనం చూసాం ఎంతమంది మీద దాడులు చేశారు ఏంటి అనేది అక్కడ దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు ఎక్కడ కూడా వాళ్ళు ముందుకెళ్ళి పోలింగ్ జరుగుతున్న రోజు నుంచి చూస్తున్నట్టయితే పోలీసులు అసలు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు కానీ ఈ రోజు మాత్రం ఈసీ ఏంటంటే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా ఒక బృందాన్ని అయితే రెడీ చేశారు పంపించారు మరి ఎవరైతే అక్కడ పోలీసులు ఉన్నారో మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు సార్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ మంట పుట్టిస్తుందా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల్లో నాయకుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వినీత్ బ్రిజ్లాల్ ఇప్పుడు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నాడు ఈరోజు కూడా వాళ్ళ టీం వెళ్తోంది ఏది ఇప్పుడు ఎక్కడైతే పోలింగ్ అనంతర హింస జరిగిందో మనం చూసాం పల్నాడు తర్వాత తిరుపతి అనంతపురం అసలు తాడిపత్రిలో అయితే ఎక్కడో డిఎస్పీ వచ్చి పడ్డాడు రాజంపేట డిఎస్పీ అంట చైతన్య అసలు అతను వచ్చి ఇక్కడికి వచ్చి యుద్ధం చేశాడు ఏది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పడి 40 మందిని చితగొట్టేసి పాపం ఆయన ఎవరు దివ్యాంగుడు అంట అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ రక్తమొడుతూ హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లో 2 ముసలాళ్ళు ఉన్నారంట జేసీ ఇంట్లో వాళ్ళకి అసలు ఇప్పుడు మందులు ఇచ్చేవాళ్ళు లేకుండా ఆ చైతన్య రాజంపేట అతను ఇక్కడికి రావటం ఏంటి ఇప్పుడు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అతని పరిధేంటి ఆ సబ్ డివిజన్ అక్కడ దాటి ఇంకో చోటకు వెళ్ళినప్పుడు ఇంటిమేట్ చేయాలి ఎస్పీకి చెప్పాలి రేంజ్ ఐజీకి రిపోర్ట్ చేయాలి అసలు ఎస్పీకి తెలియదంట అతను వెళ్ళినట్టుగా కూడా ఇప్పుడు దానిపైన విచారణ వినీత్ బ్రిజ్లాల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నమాట వీళ్ళ టీం రమాదేవి ఆ ఏసీబీ ఎస్పీ ఈ టీంలో ఒక మెంబర్ వీళ్ళందరూ కూడా రేపు పొద్దున పల్నాడు వెళ్ళాలి పల్నాడులో మనం చూసాం ఏ విధంగా యుద్ధం జరిగిందో ఒక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట కాసు మహేష్ రెడ్డి గురజాల పిన్నెల్లి బ్రదర్స్ అక్కడ మాచర్ల కారంపూడిలో మరీ అసలు యుద్ధం జరిగింది ఏది అక్కడ కారంపూడి సిఐనే తల పగలగొట్టారు రాళ్ళు కట్టెలు గొడ్డళ్ళు సమ్మెట ఎక్కడ తిరుపతిలో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అక్కడ స్ట్రాంగ్ రూమ్ చూడటానికి వెళ్తే అక్కడ యూనివర్సిటీలో అతని పైన దాడి చేశారు అదో పెద్ద బ్లండర్ అక్కడ ఇచ్చిన కలెక్టర్ రిపోర్ట్ ఏంటో తెలుసా తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొట్టారు పులివర్తి నాని భార్య ఏదో సోషల్ మీడియాలో రెచ్చగొట్టింది అసలు ఏమన్నా పంపే రిపోర్టులకి అక్కడ గ్రౌండ్లో జరుగుతున్న హింసకి ఏమన్నా పొంతనుందా తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడితే వైసీపీ వాళ్ళు విధ్వంసానికి బాలిన పడినట్టు ఏదో కట్టెలతో కొట్టినట్టు కర్రలతో కొట్టినట్టు అసలు సమ్మెట లేదు ఆయన పంపిన రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి ఆ జేసీఓ ఎవరో అతను రిషాంత్ రెడ్డి అతను ఏదో రిపోర్ట్ రాస్తే దాని మీద సంతకం పెట్టి కలెక్టర్ పంపించాడంట ఇంతమంది పైన చర్యలు తీసుకున్నా ఎన్నికల సంఘం ఇంత సీరియస్ అయినా గ్రౌండ్ లెవెల్లో అధికారుల్లో మార్పు రాకపోవడమే ట్రాజడీ ఇప్పుడు ఇవాళ సిట్ వేశారంటే 13 మందితో వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఇదొక కొత్త అధ్యాయం డిపార్ట్మెంట్కి ఇది అసలు తలవంపులు వీళ్ళు ఎన్నికల తర్వాత హింస పైనే కాదు వీళ్ళు కేవలం ఆ 3 జిల్లాల్లో జరిగిన దానిపైనే కాదు మొత్తం ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింస అరాచకం విధ్వంసం దమనకాండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 70,000 మంది పైన కేసులు 250 మంది నాయకుల పైన కేసులు అసలు కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి అధినేత దాకా కేసులే కేసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు 23 కేసులు అంట వాళ్ళ అబ్బాయి పైన 22 కేసులు అయ్యన్న పాత్రుడిపై 17 కేసులు దెందులూరు ప్రభాకర్ పైన 44 కేసులు నిన్న ఇంకో కేసు ఏదో పడినట్టుంది
ఇప్పుడు వీళ్ళని జైళ్లలో పెట్టిన పరిస్థితి, ఎంత తీవ్రమైన అణచివేత ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిపక్షాలు ఎదుర్కొన్నాయి, ప్రజా సంఘాలు ఎదుర్కొన్నాయి, ఉద్యోగ సంఘాలపైన అణచివేత. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు లేడు, కేసులు లేనాళ్ళు లేరన్నమాట. ఇంతగా ఆంధ్రప్రదేశ్ పోలీస్కి తలవంపులు ఎప్పుడూ రాలేదు. ఇదొక తలవంపు. ఏది? ఈ సిట్ ఏర్పాటు అన్నమాట. ఎవరు బలవుతారు, ఎంతమంది బలవుతారు? 29 మంది ఉన్నతాధికారుల్ని ఇవాళ సస్పెండ్ చేయడం, పోలింగ్ విధులకు దూరం చేయడం జరిగింది. వాళ్ళల్లో 25 మంది పోలీస్ అధికారులు. కలెక్టర్లు తీసేస్తే 29 మందిలో 25 మంది పోలీస్ అధికారులు, ఐపీఎస్లు అన్నమాట. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా ఐఆర్ఎస్లుగా, జేపీఎస్లుగా మారారంటే సరే, ఉన్నతాధికారులపైన ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆలస్యంగా అయినా మేల్కొంది, ఆంధ్రప్రదేశ్ పైన డేగ కన్నేసింది. మరో చిన్న హింసాత్మక ఘటన కౌంటింగ్లోపు జరగడానికి వీల్లేదు అని ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా నీకు వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీల పైన సీరియస్ అయ్యాడు. ఎందుకంటే మొన్న వాళ్ళని పిలిపించారు, సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఢిల్లీ పిలిపించి చివాట్లు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సిట్ వేసింది అందుకే కదా. 2 రోజుల్లో వీళ్ళు ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలి. పులివర్తి నాని పైన హత్యాయత్నానికి పాల్పడింది ఎవరు, వాళ్ళపైన జరిగిన చర్యలు ఏంటి, స్ట్రాంగ్ రూమ్లో భద్రత పరిస్థితి ఏంటి, అట్లాగే పల్నాడులో హింస, కారంపూడిలో ఆ ఎస్ఐ పాత్ర ఏంటి. ఇప్పుడు అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ లేరన్నారు. ఏది? వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటున్నారు. హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి నాయకులు ఎలా అజ్ఞాతంలోకి వెళ్తారు? ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన గన్మెన్లకు కూడా తెలియకుండా వాళ్ళు పరారీ అయిపోయారంటే వాళ్ళే ఆశ్చర్యానికి గురవుతారు. అదే సాగర్ దాకా గన్మెన్లు ఉన్నట్టు, సాగర్లో గన్మెన్లను వదిలేసి నువ్వు వెళ్ళిపోమని చెప్పినట్టు. ఇప్పుడు ఆ సాగర్ ఎస్ఐ మీద పడింది, అక్కడ చెక్ పోస్టుల పైన పడింది. ఇంకా ఎంతమంది అధికారులు బలవ్వాలి అనేది అక్కడే కనుగుతుంది. ఇక్కడ ఏంటంటే అధికార యంత్రాంగానికి పాలకులకు మధ్య ఒక గీత చెరిగిపోయింది. ఇప్పుడు ఆఫీసర్లు వాళ్ళు ఆఫీసర్ అనుకోవటం లేదు, వాళ్ళు నాయకులు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం అనుకోవటం లేదు, పార్టీ కింద పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. గీత చెరిగిపోయిందన్నమాట. వాళ్ళు ఉండేది 5 ఏళ్ళే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన ఇక్కడ ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ మీరు పనిచేయాలి కదా. మీరు 30-40 ఏళ్ళు మీ సర్వీస్ మీరు చేయాలి. ఆ మాత్రం విఘ్నత, స్పృహ లోపించిందంటే ఎంత దురదృష్టం. ఇదొక వ్యాధిగా మారింది, ఇదొక రుగ్మతగా మారిందన్నమాట. ఏంటి? ఇదొక సామాజిక రుగ్మత. ఇప్పుడు మీరు ఏ అధికార పార్టీకైనా దానికి సేవ చేయాల్సింది. మీరు సేవ చేయాల్సింది ఎవరికి? ప్రజలకి. పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, జాయింట్ కలెక్టర్లు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు. వీళ్ళు సేవ చేయాల్సింది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కాదు. వీళ్ళు సేవకులు ఎవరికి? ప్రజలకి. ఈ స్పృహ లోపించింది. పబ్లిక్ సర్వెంట్లు అనుకోవటం లేదు వీళ్ళు వైసీపీ సర్వెంట్లు అనుకుంటున్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్వెంట్లు అనుకుంటున్నారు, లేకపోతే ఎమ్మెల్యే సర్వెంట్లు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజుగా మారిందనమాట. అదే కదా మొన్న ప్రధాని మోడీ, అమిత్ షా, ఈ కేంద్ర మంత్రులందరూ కూడా ఇక్కడ ప్రచార సభల్లో ధ్వజమెత్తింది. మాఫియా రాజుగా మారింది ఆంధ్రప్రదేశ్. గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా అంటూ ధ్వజమెత్తారు కదా. ల్యాండ్ మాఫియా అంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అన్నారు. ఈ మాఫియా రాజు అంతం కావాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ప్రజా తీర్పు ఇవాళ భద్రంగా ఉంది ఈవీఎంల రూపంలో. 1,60,000 ఈవీఎంలు ఇవాళ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంచారు. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాల మధ్య. ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రూముల భద్రత పైన కూడా అనుమానాలు వస్తున్న దీంట్లో ముందు ప్రజా తీర్పు మీరు భద్రపరచాలా ఇంకో 15 రోజుల పాటు. మరొక హింసాత్మక ఘటన గనక జరిగితే సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం చివాట్లు పెడతాను. 25 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. అవును సార్.
19th వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ, అంటే పోలింగ్ రిజల్ట్ వచ్చినాక కూడా 19 తారీఖు వరకు కూడా ఉండాలి ఇక్కడ. 19 ఇప్పుడు రిజల్టే కదా, ఏది జూన్ 4 రిజల్ట్ వస్తుంది, ఆ తర్వాత కూడా 15 రోజులు ఉండాలా. ఎందుకంటే పోలింగ్ నాడు హింస సరే, పోలింగ్ అనంతర హింస సరే, ఇది మళ్ళీ కౌంటింగ్ దాకా కొనసాగుద్దా? కొనసాగితే కౌంటింగ్ నాడు హింస ఏంటి, ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత హింస ఏంటి? వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సింది ఎవరు? పోలీస్. వీటన్నిటినీ కంట్రోల్ చేసేలా చేయాల్సింది ఎవరు? కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇవాళ దోషిగా ప్రజలందరి ముందు ఉంటున్నాడు, ప్రభుత్వం ముందు ఉంటున్నాడు. ఏం మాత్రం ఉపేక్షించిన సిఎస్ జవహర్ రెడ్డి కానీ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కానీ, సిఈసి తీవ్రమైన చర్యలకు తీసుకునే అవకాశం ఉందన్నమాట. కెరీర్ పైనే ఇదొక బ్లాక్ మార్క్గా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పృహలోకి రావాలి, మత్తు వీడాల. ఏది ఆల్రెడీ మత్తు వదిలిచ్చారు ఎవరు? ప్రజలు వాళ్ళ తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పుతో అయినా మీ మత్తు వదలాలి కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల మత్తు నుంచి ఇక బయటపడండి. మీరు ఇప్పుడు సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్గా మీ బాధ్యత మీరు నిర్వహించండి. ప్రజా తీర్పుకు బద్ధులై ఉండండి, ప్రజా తీర్పుకు కాపలా కాయండి. వాచ్ డాగ్స్ వీళ్ళందరూ కూడా. సొసైటీకి వాచ్ డాగ్స్గా ఉండాల్సినటువంటి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తాడేపల్లి ప్యాలెస్కి కాదు వాచ్ డాగులుగా ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డికి కాదు వీళ్ళు వాచ్ డాగ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు వీళ్ళు వాచ్ డాగ్స్, ఎమ్మెల్యేస్కి కాదు, ఎంపీస్కి కాదు. వాచ్ డాగ్స్ ఆఫ్ ద పీపుల్, వాచ్ డాగ్స్ టు ద సొసైటీ అన్నమాట. దాన్ని వీళ్ళు గుర్తెరగాలి, ఆ స్పృహతో పని చేయాలన్నమాట. ప్రజాప్రతినిధులు వేరు, ప్రజలు వేరు. ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళైన ప్రజలకు రక్షక భటులు వీళ్ళు. అంతే తప్ప వాళ్ళకు కూడా కాయండి, వాళ్ళు ప్రజల్లో ఒక భాగమే. ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రజలో ఒకడు, ఎంపీ అక్కడ ఉన్న ఓటర్లలో ఒకడు. నేను ఓటేస్తా, అతను ఓటేస్తాడు. అతని ఓటుకు ఎంత విలువ ఉందో నా ఓటుకు అంతే విలువ ఉంది తప్ప అతనికేమీ ఇంకా పెద్ద విలువేమీ లేదన్నమాట. ఈ స్పృహ ఇవాళ అధికార యంత్రాంగంలోకి రావాలని కోరుకుందాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.